Hello everybody, I'm Anitha and welcome to Smart English Tutorials. We are actually learning a very important part in English, right? What is that? Asking questions, right? Asking questions and answering. Ela questions adgali, ela answer cheppali correct ga, idi nerchukuntu unnam kada. And we already learnt the helping words is, am, are. Vatine manam be forms ani kuda antam. And today we will be learning do forms. The helping verbs do, does, did. వీటిని మనం do forms అని అంటాం అన్నమాట. వాటిని ఎలా యూస్ చేయాలి సెంటెన్సెస్లో, క్వశ్చన్స్ ఎలా అడగాలి, అలాగే ఆన్సర్స్ ఎలా చెప్పాలో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. ఆల్రైట్, learning do forms is not that easy. You know what? Helping verbs is, am, are నేర్చుకున్నంత ఈజీగా మనం ఈ do, does, did యూసేజ్ని నేర్చుకోలేం. ఇట్స్ వెరీ ట్రికీ. లాట్ ఆఫ్ పీపుల్ మేక్ మిస్టేక్స్ ఈవెన్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద క్లాస్ ఫర్ అ లాంగ్ టైమ్. మల్టిపుల్ టైమ్స్ క్లాసెస్ విన్నా కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. వీటితో ఎవరైనా చేస్తారు, స్కూల్ పిల్లలైనా, కాలేజ్ పిల్లలైనా, గ్రాడ్యుయేట్స్ అయినా, ఇన్ఫ్యాక్ట్ ఎల్డర్స్ కూడా మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు లెర్న్. You can understand only when you listen to the class carefully. ఓకే, వితౌట్ మేకింగ్ ఎనీ మిస్టేక్స్ మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అని మీరు అనుకుంటే కనుక జాగ్రత్తగా క్లాస్ని అబ్జర్వ్ చేస్తూ వినండి. ఆల్రైట్, మనకి డూ ఫార్మ్స్లో డూ, డస్ అండ్ డిడ్ ఈ 3 ఉన్నాయని చెప్పాను కదా. 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. వీ ఆర్ గోయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ హౌ టు యూస్ డూ. ద హెల్పింగ్ వర్బ్ డూ ఎలా యూస్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఓకే, మనం డూని ఏ ప్రొనౌన్స్తో నేర్చుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, డూని ఎప్పుడు కూడా మనం ఐ, యు, వి అండ్ దే ఈ ప్రొనౌన్స్ తోటి మనం డూని యూస్ చేస్తాం. ఓకే, మనం రూల్ గుర్తుంది కదా, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నది. మనం క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వర్బ్తో క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అని. సేమ్ రూల్ ఇక్కడ కూడా. ఎలా స్టార్ట్ చేయాలి క్వశ్చన్? డూ యూ, డూ దే. మరి డూ ఐ, డూ వీ అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా రేర్గా అడుగుతాం. డూ ఐ అని నా గురించి నేను తెలుసుకోవడానికి క్వశ్చన్స్ ఏం ఉండవు, అంటే ఉంటాయి బట్ వెరీ లెస్ అనమాట. అండ్ డూ వీ అని కూడా అంతే, అడగచ్చు బట్ చాలా తక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎలా అడుగుతాం క్వశ్చన్స్ అంటే డూ యూ, డూ దే అని అడుగుతాం అనమాట. అండ్ డూతో క్వశ్చన్స్ ఎట్లాంటి సిచ్యువేషన్లో అడగాలి, ఏ సందర్భంలో అడగాలి అని అంటే వెన్ యూ వాంట్ టు నో అబౌట్ పీపుల్స్ రొటీన్ యాక్షన్స్. అంటే వాళ్ళు రొటీన్గా చేసే పనుల గురించి తెలుసుకోవాలంటే డూతో క్వశ్చన్ అడుగుతాం. అలాగే రెగ్యులర్గా, రొటీన్గా, రెగ్యులర్గా ఎవ్రీడే చేసే పనుల గురించి తెలుసుకోవడానికి డూతో క్వశ్చన్ అడుగుతాం. అలాగే వాళ్ళ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతాం. ఓకే, మీరు రోజు ఏం పని చేస్తారు, మీ అలవాట్లు ఏంటి, మీరు రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటారు తెలుసుకోవడానికి డూ హెల్పింగ్ వర్బ్ యూస్ చేసి క్వశ్చన్ అడగాలి. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్? ఎప్పుడు యూస్ చేస్తాం డూని అని అర్థం చేసుకోవడమే ట్రిక్ ఇక్కడ. ఓకే, ఎప్పుడు యూస్ చేస్తున్నాం? మీ గురించి క్వశ్చన్ అడగడానికి డూ యూ అని, లేదంటే వాళ్ళ గురించి క్వశ్చన్ అడగడానికి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీ గురించి క్వశ్చన్ అడగడానికి డూ యూ అని, వాళ్ళ గురించి క్వశ్చన్ అడగడానికి డూ దే అని యూస్ చేస్తాం. ఓకే, మీరు నాకు రోజు ఏం చేస్తారో తెలుసుకోవాలి, మీ గురించి నేను తెలుసుకోవాలి, ఫస్ట్ టైం నేను మీట్ అవుతున్నాను అని అనుకున్నప్పుడు మీ గురించి తెలుసుకోవడానికి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను కదా, అప్పుడు నేను డూతో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతానో ఇప్పుడు చూడండి. మీరు ఉద్యోగం చేస్తారా అని అడుగుతాం, డూ యూ వర్క్. మీరు చికెన్ తింటారా, డూ యూ ఈట్ చికెన్. మీరు వాకింగ్ చేస్తూ ఉంటారా, ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ వాక్ చేస్తూ ఉంటారా, do you walk in the mornings or do you walk regularly. మీరు మూవీస్ చూస్తూ ఉంటారా, do you watch movies. See,
మీ గురించి అడుగుతున్నాను కాబట్టి డూ యూ అని క్వశ్చన్ అడుగుతున్నాను. అదే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడగాలి, డూ దే అని అడగాలి. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తుంటారా? డూ దే హెల్ప్ యూ? డూ దే హెల్ప్ యూ? వాళ్ళు మీతో మాట్లాడతారా? డూ దే స్పీక్ టు యూ? డూ దే స్పీక్ టు యూ? వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారా? డూ దే బిలీవ్ ఇన్ గాడ్? మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్స్ని ఏ సిచ్యువేషన్ గురించి అడుగుతున్నామని అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమైనట్టే. సి, డూ యూ వర్క్ అని అంటే మీరు ఉద్యోగం చేస్తారా? ఎప్పుడు చేస్తారా అని అడిగాను. నిన్న చేస్తారా, రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా, ఇప్పుడు చేస్తూ ఉన్నారా అని కాదు, మామూలుగా రెగ్యులర్గా చేస్తారా. సి, డిడ్ యూ అబ్జర్వ్? డూ యూ ఈట్ చికెన్ అని అంటే మీరు చికెన్ తింటారా అని, తిన్నారా అని కాదు, రేపు తింటారా అని కూడా కాదు, మీ అలవాటు గురించి అడిగాను. ఎవరైనా వచ్చి మీరు కాఫీ తాగుతారా అని అడిగారు అనుకోండి, ఇప్పుడు తాగుతారా తెచ్చివనా అని కాదు కదా, మీ అలవాటు గురించి అడుగుతున్నట్టు. అలా మీరు రోజు చేసే పనుల గురించి, అలాగే అలవాట్ల గురించి క్వశ్చన్ అడిగేటప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ డూని యూస్ చేస్తాం. అలాగే వేరే వాళ్ళ గురించి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలన్నా కూడా డూ దే అని యూస్ చేస్తాం. లెట్ మీ టెల్ యూ సమ్ కామన్ మిస్టేక్స్ దట్ ఎవ్రీబడీ మేక్ విత్ దిస్. అంటే మామూలుగా అందరూ డూతో ఎట్లాంటి మిస్టేక్ చేస్తారంటే, డూ అనే హెల్పింగ్ వర్బ్ని అసలు యూస్ చేయరు. ఎలా అడుగుతారు క్వశ్చన్స్? యు వర్కా? యు గో టు వాక్ ఎవ్రీ డేనా? దే హెల్ప్ యూఆ? యు వాచ్ మూవీస్? అలా ఆ ఊ మూవీస్ ఇలాంటి సౌండ్స్ చేస్తూ అడుగుతూ ఉంటారు. అట్లాంటి సౌండ్స్ తెలుగులోనే కానీ ఇంగ్లీష్లో ఉండవు. డూతో క్వశ్చన్స్ ఇలా అడగాలి. ఆల్రైట్, అండ్ నౌ వి విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ యూజింగ్ డూ. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది. లైక్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, మనం ఎప్పటిదప్పుడు నేర్చుకుంటేనే ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. సో ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ దెన్ అండ్ దేర్. ఇప్పటికిప్పుడే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రైట్, డూ యూ సింగ్ సాంగ్స్? మీరు పాటలు పాడతారా? బాగా అబ్జర్వ్ చేయండి, ఎప్పటి గురించి అడుగుతున్నట్టు ఈ క్వశ్చన్. మీరు పాటలు పాడతారా అంటే ఎప్పటి గురించి? ఇప్పుడు పాడతారా అని కాదు కదా, మామూలుగా పాడుతుంటారా అని, మామూలుగా చేసే పనుల గురించి క్వశ్చన్ అడిగినట్టు. సో రెగ్యులర్గా చేసే పనుల గురించి డూ కాబట్టి డూ యూ సింగ్ సాంగ్స్ అని అడగాలి. అలాగే ఆన్సర్ చేయడం ఎస్ ఐ సింగ్ సాంగ్స్, సింపుల్గా చెప్పాలి, ఐ సింగ్ సాంగ్స్. ఇక్కడ విల్ యాడ్ చేస్తూ ఉంటారు చాలామంది, ఐ విల్ సింగ్ సాంగ్స్ అని. నో, ఇట్స్ జస్ట్ ఐ సింగ్ సాంగ్స్. లేదు అంటే ఐ డోంట్ సింగ్ సాంగ్స్. చాలామంది డోంట్ ప్లేస్లో విల్ నాట్ యాడ్ చేస్తారనమాట. ఐ విల్ నాట్ సింగ్ సాంగ్స్ అని అంటూ ఉంటారు. యూ షుడ్ సే ఐ డోంట్. డూతో క్వశ్చన్ అడిగాం కాబట్టి డోంట్తోనే ఆన్సర్ చెప్పాలి. ఓకే, డూ యూ డ్రైవ్ అంటే నువ్వు డ్రైవ్ చేస్తావా, తెలుసా నీకు డ్రైవింగ్ వచ్చా అని, మామూలుగా డ్రైవ్ చేస్తుంటావా అని అర్థం. ఎస్ ఐ డ్రైవ్. నో ఐ డోంట్ డ్రైవ్. నేను డ్రైవ్ చేస్తాను, నేను డ్రైవ్ చేయను. డూ యూ నో మై ఫ్రెండ్? నా ఫ్రెండ్ నీకు తెలుసా? ఎస్ ఐ నో యువర్ ఫ్రెండ్. ఐ డోంట్ నో యువర్ ఫ్రెండ్. వీ షుడ్ నెవర్ యాడ్ విల్ హియర్. మామూలుగా రెగ్యులర్గా చేసే పనుల గురించి మనం విల్ యాడ్ చేయం. ఎందుకు విల్ యూజ్ చేయమంటే, విల్ ఈజ్ టు టాక్ అబౌట్ ఫ్యూచర్. మనం ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కానీ ఆన్సర్ చెప్పేటప్పుడు మాత్రమే మనం విల్ యూజ్ చేస్తాం. విల్ కంప్లీట్ యూసేజ్ మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పటికైతే డూని కంప్లీట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ద ప్రొనౌన్స్ దట్ వీ హ్యావ్ టు నో విత్ డూ ఇస్ డూ యూ, డూ దే. మేజర్గా డూ ఐ, డూ వీ అని కూడా అడుగుతాం. లైక్ ఎలా అంటే, డూ ఐ టీచ్ వెల్? నేను బాగా టీచ్ చేస్తానా? అలా నా గురించి నేను ఏదైనా క్వశ్చన్ అడగాలంటే డూ ఐ అని అడుగుతాం. డూ ఐ ఇరిటేట్ యూ? నేను నిన్ను ఇరిటేట్ చేస్తానా? డూ ఐ డిస్టర్బ్ యూ? నేను నిన్ను డిస్టర్బ్ చేస్తానా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు డూ ఐ అని కూడా యూస్ చేయొచ్చు. డూ వీ అని మన గురించి ఆర్ మా గురించి నాకు తెలియని క్వశ్చన్స్. లైక్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి, మామ్ డూ వీ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్? మనకేమన్నా ప్రాపర్టీస్ ఉన్నాయా అని అడగొచ్చు. ఏమని? డూ వీ హ్యావ్ ఎనీ ప్రాపర్టీస్? మనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? డూ వీ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్? మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయా? డూ వీ హ్యావ్ లాడ్ ఆఫ్ మనీ? ఎప్పటి గురించి?
మన దగ్గర డబ్బులు ఉన్నాయా, మన దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, చాలా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మా గురించి నాకు తెలియని క్వశ్చన్స్ని అడగడానికి డు వి అని యూస్ చేస్తాం తప్ప మామూలుగా అయితే ఎక్కువ మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ డు యూ, డు దే అని మాత్రమే యూస్ చేస్తాం. ఓకే, I'm sure you got an idea on how to use the helping verb do. ఆ helping verb do ని ఎలా యూస్ చేయాలో మీకు కొంచెం ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. లెట్ మీ చెక్ యూ, ఒకసారి చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ గివ్ యూ ద క్వశ్చన్స్ హియర్, సో ట్రై దెమ్ ఇన్ ఇంగ్లీష్. తెలుగులో ఇస్తాను, ఇంగ్లీష్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఆల్ రైట్, ఐల్ సీ యూ ఇన్ అ నెక్స్ట్ వీడియో with another helping verb. Thanks for watching.